గురువుగారు, మామూలుగా మనం ఆకాశంలో మెరుపులు, ఉరుములు, ఇంద్రధనస్సు వీటిని చూస్తూ ఉంటాం. వాటి గురించి వేదాల్లో ఏమన్నా వివరించున్నారా? అన్ని వేదాలలో పుట్టుపూర్వోత్తరాలతో సహా ఉన్నాయా అని అంటే ఉండడం ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి అనని అగ్నిహోత్రునితో విరోధం వచ్చింది కొంతమంది దేవతలకు. ఒకసారి అతని మీద నీళ్లు పోసేసి అతడు శ్రమ పడిపోయేటట్టుగా చేసేసి, ఏదో బాగా శ్రమ పడిపోయాడు, కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా అయిపోయి ఒళ్ళంతా హోనం అయిపోయాక అతని గుండెకాయ తీసేసి ఇతలు పెట్టేశారు. అది అగ్నిస్వరూపం కదా, పైగా వేదనతో కూడుకొనిన అగ్ని యొక్క హృదయం అది పిడుగుగా మారింది అని ఒక కథ ఉన్నది. అంటే పిడుగులు వేదంలో ఉన్నట్టేనా? ఇదే ఈ పిడుగు అగ్ని యొక్క రూపమే కనుక కొంత అగ్ని యొక్క తేజస్సు అందులో ఉండిపోయింది. అగ్నిహోత్రాన్ని సాధించడం కోసం ఆధానము అని, అగ్నియాధానము అని ఒక కర్మ ఉన్నది. అందులోకి పట్టుకొచ్చే పదార్థాల్లో అశనిహతస్య వృక్షస్య శకలము అని చెబుతారు. పిడుగుపడిన చెట్టు యొక్క ముక్క పట్టుకొచ్చి ఇందులో పెట్టాలి అని. ఎందుకు అని, ఆ పిడుగు రూపంలో అగ్ని యొక్క హృదయం అక్కడ కొంత తేజస్సును వదిలేసింది. ఆ పిడుగు దాంట్లో, ఆ పిడుగంతా అగ్ని యొక్క హృదయం అన్నమాట. దానితో తగులబడిన కొమ్మలో దాని యొక్క తేజస్సు వచ్చింది. ఆ ముక్క పట్టుకొచ్చి ఇక్కడ పెడితే అగ్ని పరిపూర్ణుడు అవుతాడు, ఆ తేజస్సు అక్కడ వదిలేసిన వాడు కాకుండా. అంటే పిడుగు వల్ల వచ్చేటటువంటి ప్రయోజనము, అవసరము వేదంలో చూపించారు. అలాగే మెరుపులు, ఈ మెరుపులు అనేటటువంటివి ఏమీ లేవు, ఆ మేఘముల యొక్క తాకిడి వల్ల వచ్చేటటువంటి అగ్ని యొక్క స్వరూపం. ఇది కూడా ఒక అగ్ని యొక్క స్వరూపము అని మరొక చోట్లో వర్ణించారు. మెరుపుల్లో ఉంటుండేటటువంటి అగ్ని అని. తర్వాత ఉరుములు, అది కూడా ఆ తాకిడి వల్ల వచ్చేటటువంటి ధ్వని. ధ్వని కంటే కాంతి వేగం ఎక్కువగా కలిగి ఉంటుంది. కాబట్టి మెరుపు కనపడిన తరువాత ఉరుము వినపడుతుంది. దీని వేగం దానికంటే ఎక్కువ, కాబట్టి మెరుపు వచ్చేసింది, తర్వాత వచ్చి ఆ ఉరుము వినపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ మేఘ గర్జనాన్ని గురించి వేదంలో చెప్పింది ఏమిటి అంటే, విద్యుద్వరుషన్ను అని వర్షం కావలసినప్పుడు చేసే యాగంలో మెరుపులతో కూడుకొనిన వర్షము కావాలని ఒకటి, ఉరుములతో కూడుకొనిన వర్షము కావాలని ఒకటి హోమాలు చేశారు ప్రత్యేకంగా. అంటే గర్జనలను గురించి కూడా చెప్పినట్లే కదా. ఒక్కొక్కప్పుడు మేఘ గర్జనం వినపడితే ఆ రోజున స్వాధ్యాయ దివసం కాదు, అధ్యయనం చేయకూడదు అని చెప్పారు. ఆ ఉరుములు అనేటటువంటివి అధ్యయనానికి కూడా ఒక్కొక్కప్పుడు ప్రతిబంధకములుగా వస్తాయి అని చెప్పి ఆ రోజు అధ్యయనం మానేయమన్నారు చదువుకునేటువంటి వాడిని. ఇట్లా చూస్తే ఇవన్నీ వేదాల్లో చెప్పబడే ఉన్నాయి, ఎక్కడ కొత్తగా మన వాళ్ళు సృష్టించినటువంటివి కావు. ఘనాఘన క్షోభణ అని వేదంలోనే ఒక మంత్రం. ఈ ఘనాఘన శబ్దానికి మేఘం అర్థం. అది క్షోభణం అవుతుంది అని. ఎప్పుడు క్షోభణం అవుతుంది? ఈ ఉరుములు, మెరుపులు వీటితో కూడుకున్నప్పుడు క్షోభణం అవుతుంది. మామూలుగా వర్షిస్తే చాలా ఆనందప్రదమే. అంచేది ఇవన్నీ వేదాల్లో చెప్పబడ్డాయి. ఉరుములు, మెరుపులు, తర్వాత సరే వర్షం మామూలుగా తెలుస్తూనే ఉన్నది. అది కూడా వేదంలో చాలా చోట్లలో వృష్టికాముడై ఈ పనులు చెయ్యాలి అని చెప్పినటువంటి ఘట్టాలు చాలా చోట్లలో చెప్పుకుంటుంటాం. అంచేత ఇవేవి వేదంలో లేవు అని అనడానికి వీల్లేదు. ఉన్న వాటిని మనం గుర్తించడానికి ఎక్కడో వర్షాయాగంలో ఆ మెరుపుతో కూడినటువంటి వర్షాలు, ఆ ఎండతో కూడుకున్నటువంటి వర్షాలు, ఉరుములతో కూడుకున్న వర్షాలు చెప్పాయి కనుక అవి ఉన్నాయి అని పట్టుకోవాలంటే ఎంత క్లేశం అది. మామూలుగా ఇదిగో మెరుపులు చెప్పే ఘట్టం ఇది, ఈ చాప్టర్ ఇది అని అట్లా లేవు, కానీ ఉండడం ఉన్నాయి. వాటి యొక్క లక్షణాలను మనకి జ్యోతిష్ శాస్త్రాదుల్లోనూ శాకున శాస్త్రాల్లోనూ వర్ణించి చెప్పారు. ఎటువంటి మెరుపు వస్తే వర్షం మంచిది వస్తుంది, ఎటువంటి మెరుపు వస్తే ఇబ్బంది కలిగించే వర్షం వస్తుంది, ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఇంకా చెప్పారు గ్రహముల యొక్క సంక్షోభంలో అవి ఎట్లా కదిలితే వర్షాలు వస్తాయి, కుజుడు వస్తే వర్షాలు రావు,
ఏదో శుక్రుడు వస్తే వర్షాలు వస్తాయి అనంటూ ఇట్లా వాటి యొక్క వివరాలు వేరువేరుగా చెప్పుకొచ్చారు. అంటే ఈ శాస్త్రముల యొక్క ఆధారంగా ప్రయోగములను తెలిసినటువంటి వేద పండితుల దగ్గర ఈ కలిస్తే వీటన్నిటి యొక్క స్వరూపాన్ని పూర్తిగా నిర్ధారణ చేయవచ్చు. తెల్లవారగట్ల మేఘం పెద్ద గొప్పగా పట్టేసింది అనుకోండి, వర్షాలు ఏముండవు, ఒకే మేఘం పట్టేస్తుంది, తర్వాత వెళ్ళిపోతుంది. ఇట్లా ఈశాన్య దిక్కును మెరుపు మెరిసింది అనుకోండి, చక్కగా వర్షాలు వస్తాయి అని ఇట్లా వాళ్ళు కొన్ని నియమాలు చెప్పుకొచ్చారు. ఇవి కూడా కాల వాతావరణాన్ని సూచించేటటువంటి చక్కనైన వాంగ్మయం. ఇది శాస్త్రంలో ఉండవచ్చు, వేదంలో ఉండవచ్చు. వేదంలో ఉన్నదే శాస్త్రంలో ఉంటుంది, కొత్తగా వాళ్ళు రాయలేరు. ఋషీశ్వరులు కూడా వాటికి పేర్లు ఏం పెట్టారు? స్మృతులు అని పేరు పెట్టారు. స్మరణం చేస్తే వచ్చినటువంటి భాగం ఇది. ఎక్కడి నుంచి స్మరణం చేశారు? అందుకు పూర్వం వాంగ్మయం ఏముంది? వేదాలు ఒకటే ఉన్నాయి. వాటిలోంచి స్మరణ చేసి అక్కడక్కడ సూచించినటువంటి సూచనలను బట్టి అవి ఎట్లా కుదురుతాయి అని ఈ వేదములు ఇప్పుడు మొన్న అనుకున్నాం 5 మానములు ఉన్నాయి, చాంద్రమానం, సౌర్యమానం, ఇవి ఇలా ఉన్నాయి అన్నాం. ఇవి వేదంలో ఎక్కడున్నాయి? వేదంలో లేదు. 13వ మాసం ఉంటుంది అని చెప్పిన వేదం చాంద్రమానాన్ని అంగీకరించి చెప్పినట్లే కదా. కాబట్టి చాంద్రమాన ప్రకారం కర్మలను చేసుకోండి అని ఋషీశ్వరులు సూచించారు. అట్లాగే సావనమానం అని ఒకటి ఉన్నది, 30 రోజుల నెల. అది ఇంక డేట్స్ ప్రకారం అన్నమాట, గట్టిగా చెప్పాలి అని అంటేను. అది దేనికి వాడాలి? చాంద్రమానం దేనికి వాడాలి? సౌరమానం దేనికి వాడాలి? బారహస్పత్యమానం దేనికి వాడాలి? నక్షత్రమానం దేనికి వాడాలి? ఇవన్నీ దాన్ని బట్టి నిరూపణ చేశారు. కాబట్టి ఇవన్నీ సూక్ష్మంగా సూచించిన వేదంలో భాగాల ద్వారా మనం వీటిని పట్టుకుంటున్నాము అని అనుకుని సంతృష్టి పెడితే సంతోషం కాదు. అన్ని వేదములను చూచి వాటిల్లో ఎక్కడా లేకపోతే అప్పుడు చెప్పాలి. అన్ని వేదాలని చూడడం అనేది ఎవ్వడి వల్ల అయ్యే పని కాదు. అంటే 1131 శాఖలు చెప్పారు కదా, 1131 మంది పండితుల్ని కూర్చోబెట్టేసేసి ఆ వేదాలన్నింటినీ చూసేసేసి ఈ విషయం ఉందా లేదా అని మీటింగ్ పెట్టుకొని తేల్చుకుందాం అంటే కూడా సాధ్యం కాదు. కారణం ఏమిటి? వేదములు పతంజలి సమయానికి 1131 ఉన్నాయి. వేదంలో అనంత వై వేద ఆహా అని చెప్పి వర్ణించారు. అనంత వేదములలో ఏమున్నాయో పట్టుకోవడం మన వల్ల ఎక్కడవుతుంది? ఋషీశ్వరులకు తెలుస్తుంది, వాళ్ళు దర్శించగలరు కనుక. మనం ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నించినట్టు వాళ్ళ దగ్గర ప్రశ్నిస్తే దీని గురించి ఏ వేదంలో ఎక్కడెక్కడే ఉందో వాళ్ళు అలా కళ్ళు మూసుకుంటే వాళ్ళకి వచ్చేస్తాయి. అటువంటి ఋషీశ్వరులు మనకెక్కడ కనపడతారు? మనం అవ్వడం కాదు, మనకు కనపడరు అసలు. అందుచేత అవి వేదాల్లో చక్కగా వీటిని గురించి వివరణ చేశారు. పిడుగును గురించి వర్ణించారు. పైగా ఇంకా మిగిలిన శాస్త్రాల్లో చూస్తే ఈ పిడుగు పడినటువంటి మట్టి, కాలిన మట్టి, అది కనుక పట్టుకురాగలిగితే ఓ లారీడు పట్టుకొచ్చాం అనుకోండి ఉదాహరణకు, ఈ ఇంట్లో మొత్తం అంతా దాంతో అలికేసేయడం. ఆ ఇంట్లో అగ్ని వెలగదు అన్నాడు. నిరగ్నిక గృహ నిర్మాణం చెప్పారు. ఆ ఇంట్లో అగ్ని వెలగదు. మీరు చింత నిప్పులు పట్టుకొచ్చి ఆ లోపలికి వస్తే ఏతులకు వచ్చేప్పటికి పళ్ళెంలో బొగ్గులే ఉంటాయి గదిలోకి వచ్చేప్పటికి. అంత శక్తి వాటికి ఉన్నది, మొత్తం గదికంతకీ కూడా, ఇంటికంతకీ కూడా. ఇట్లా వాటి యొక్క ఫలితాలను కూడా మనకి చక్కగా శాస్త్రాల్లో నిరూపణం చేశారు. పిడుగు అనేది ఉంది అనడానికి ఇప్పుడు మీకు చూపించాను కదా, ప్రత్యేకించి కథే ఉన్నది దానికి. ఆ తరువాత ఆ పిడుగుతో కాలిన చెట్టు యొక్క ముక్కలు యజ్ఞంలో వినియోగించాలి అని చెప్పారు. మరి పిడుగు లేకపోతే పిడుగు ఎట్లా పుట్టింది అంటే చెప్పేశారు, అది దొరికింది మనకి. దాని యొక్క వినియోగం కూడా చెప్పారు యజ్ఞకర్మల్లో. లౌకిక వినియోగానికి కూడా నిరగ్నిక గృహ నిర్మాణానికి అది ఒక ఉపాయము అని చెప్పారు. ఒక్కసారి పూసేస్తే చాలు, తర్వాత పోయినా కానీ మనకేం ఇబ్బంది లేదు, ఆ ఇంట్లోకి మాత్రం నిప్పు వెలగదు అని ఇట్లా చెప్పడం ద్వారా వీటిని గురించిన వివరణ వేదంలో ఉన్నది. అది ఎంతవరకు వీళ్ళు చెప్పేవన్నీ అంటే ఋషీశ్వరులు చెప్పినవన్నీ ప్రమాణమే, ఒప్పుకోవాలి తప్పదు. ఎందుకంటే మనకి తెలియదు కదా. శబరస్వామి భాష్యంలో అంటారు, చెబుతోంది అభిప్రాయం అది కాదేమో, ఎందుకు వచ్చింది ఆ శంక నీకు? చెప్పింది సత్యమే అని స్వతప్రామాణ్యవాదంలో ఈ విషయాన్ని చెబుతారు వారు. అప్రామాణ్యానికి కావాలంటే ఇంకో హేతు చెప్పాలి తప్పిస్తే, వాడు చెబుతుంటే నమ్మకం చేస్తావు, నీకు ఇంకో మార్గం లేదు కదా అన్నట్టుగా ఆ విషయాన్ని చెప్పారన్నమాట. కనుక
ఇవన్నిటిని గురించి వాటిలో ఉన్నది, వాటి ప్రయోజనమును కూడా శాస్త్రములు చక్కగా వివరణ చేశాయి. అదేవిధంగా ఇంద్రధనుస్సు గురించి ఏదైనా వివరించారా గురు? అది కూడా ఉన్నది. ఇంద్రధనుస్సును చూచి ఇంద్రధనుస్సు చూడరా అని చూపించకూడదట. ధర్మశాస్త్రంలో సూత్రకారులు వినియోగించారు. నహి ఇంద్రధనుడితే బ్రూజాత్, నోటితోటే అనకూడదట దాన్ని. మనం ఏమన్నా అదిగో విచిత్రం ఓ పక్కన కనపడుతోంది రా అనాలట. దానికి మళ్ళీ సప్తవర్ణములు అందులో ఉన్నాయి అని సైంటిస్టులు చెప్పినట్టుగా అందులో సప్తకిరణముల యొక్క సంయోగం ఉన్నది అని వేదంలో చెప్పారు, శాస్త్రాల్లో చెప్పారు. లేదా ఇంద్రధను అది సగం కనపడితే ప్రయోజనం ఎంత, పూర్తిగా కనపడితే ప్రయోజనం ఎంత అని దానికి ఫలితాలను కూడా నిర్వర్తించారు. ఏ దిక్కును కనపడితే ఏ ప్రయోజనం వస్తుంది అని. అంటే అర్థం ఏమిటి? వాటి శృతులు సూక్ష్మంగా చెప్పిన అంశాన్ని, ఒక విషయాన్ని తట్టి చూపించాయి. దాని గురించిన మిగిలిన వివరణాలు వీళ్ళు చెప్పారు. అంటే ఇక్కడ చూపించిన శృతి యొక్క వివరణాలు ఏ ఏ శృతుల్లో ఉన్నాయో వాటిని అన్నింటినీ పట్టుకొచ్చి వీళ్ళు చూపించారు. లేకపోతే ఆ ఋషీశ్వరునికి ఇంద్రధనుస్సును చూపించి ఇలా అనకూడదు అన్న మాట ఎందుకు వస్తుంది అసలు? అలాగే నక్షత్రం పడిపోతూ ఉంటుంది ఎప్పుడైనా, అదిగో నక్షత్రం పడిపోతుంది చూడు అని అనకూడదట. ఏమిటి కారణం అని? అది సుకృతులు ఎవరో పుణ్యాత్ములైన వాళ్ళు నక్షత్ర రూపంలో ఉన్నారు, వాళ్ళు కింద పడిపోతున్నారు. వాళ్ళ సుఖాలు అయిపోయి పుణ్యానుభవం అయిపోయి కిందకు పడిపోతారు. కిందకు పడిపోతూ ఉండేటటువంటి వాడిని చూపిస్తే, పెద్దవాడు అవమానం పడుతూ ఉంటే చూపిస్తే అది దోషం. కాబట్టి వద్దు. ఈ విషయం వేదంలో ఎక్కడుందండి? శాస్త్రంలో చెప్పారు కానీ. నిజమే, వేదంలోనే సుకృతాం వా ఏతాని జ్యోతిగుంషి ఎన్నక్షత్రాణి అని చెప్పారు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఎవడు లెక్కట్లేడు. దానికి కూడా లెక్క చెప్పారు ఒకటి. అవి నిత్య నక్షత్రాలు. ఈ పుణ్యాత్ముల నక్షత్రాలుగా మారి ఉంటూ ఉండేటటువంటి వాళ్ళు సుకృతులై అక్కడ ఉంటారయ్యా అని వేదంలో ఒక చోట్లో చెప్పారు. మహాపుణ్యాత్ములైనటువంటి వారెవరో వారు. కాబట్టి ఈ సుకృతుల యొక్క పతనాన్ని అని వీళ్ళు ఈ సుకృత శబ్దాన్ని ఇక్కడ కూడా వాడి నక్షత్రం పతనం అవుతుంటే చూపించకురా అని చెప్పారు. పెద్దవాడు పడిపోతూ ఉంటే చూస్తే అది ఆనందం కలిగించే విషయమే న్యాయంగా. ఏదో నక్షత్రం పడుతోంది, అలా కాంతి తగ్గిపోయి అలా 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 వచ్చేసి ఇక్కడ దాకా వచ్చేప్పుడు కనపడడం మానేసింది అంటున్నాడు. అంతే కదా, వాళ్ళ జ్యోతిష్సు అంతకంతకంతకంతగా అలా తగ్గిపోతూ కిందకు వచ్చేస్తారు. ఈ సుకృత శబ్దం అక్కడ ఇక్కడ వాడడం ద్వారా ఈ శాస్త్రంలో చెప్పినటువంటి మాట నిజమే, అక్కడ వేదంలో చెప్పినటువంటి మాట దాని యొక్క స్వరూపాన్ని నిరూపణ చేస్తోంది. ఇది వేదంలో, మన వేదంలో కూడా దొరికే వాక్యాలే ఇవి. శాస్త్ర సహాయంతో వేదం షడంగములు అని కదా పిలిచారు. ఇవి కూడా కాళ్ళు చేతులు ముక్కులు కళ్ళు ఇవన్నీ కలిగినటువంటి స్వరూపాలు. ఇవన్నీ కోసేసేసి బోడి మొండ్యాన్ని అక్కడ కూర్చోబెడితే అదే ఎవరి శరీరమో ఏమిటో, ఎవడైనా వాడి వల్ల ప్రయోజనమో ఏమైనా ఉంటాయా? ఆ తీరుగా ఈ అంగముల యొక్క సహాయంతో ఆ వేదముల యొక్క అర్థాన్ని మనం గ్రహించగలిగితే అన్నీ వేదంలో ఉన్నమాట వాస్తవం. ఉన్నది అనేది ఎట్లా గుర్తించాలి అని అంటే ఇదిగో ఈ రకమైన సహాయంతో గుర్తించాలి. ఇప్పుడు నేను మీరు అడిగినటువంటి పిడుగును గురించి భాష్యం చదివేటప్పుడు ఆ హృదయమే అశనిగా మారింది, పిడుగుగా మారింది అనే కథ ఒకటి వేదంలోది చెప్పాను. అది వదిలేసిన కల్పసూత్రంలో ఈ పిడుగుపడి కాలినటువంటి చెట్టు యొక్క కొమ్మ కావాలి అని నిర్దేశం చేశాడు కదా. అంటే పిడుగుని గురించి వర్ణించి చెప్పినట్టే కదా. దీని సహాయంతో దాన్ని జోడించుకుంటే కొంత పరిపూర్ణత ఏర్పడింది కదా. ఎందుకోసం ఆ అశనిహతమైన వృక్ష శకలం కావాలి అంటే ఇక్కడ అగ్నికి పరిపూర్ణత చేకూర్చడం కోసం. ఆ ప్రసంగంలో అగ్ని ఎక్కడెక్కడ దాక్కున్నాడో, ఏ ఏ చెట్లల్లో దాక్కున్నాడో, ఎప్పుడు ఎందుకు ప్రవేశించాడో ఇవన్నీ చెప్పి ఆ వృక్షంలో యొక్క పరిస్థితిని ఇక్కడికి తీసుకురండి అన్నారు. ఆ కొమ్మలన్నీ పట్టుకొచ్చి పెట్టాలి అక్కడ. రావి చెట్టు, జమ్మి చెట్టు, జమ్మి కొమ్మల తర్వాత మోడుగ కొమ్మలు, తర్వాత మేడి కొమ్మలు, ఇలా మొత్తం 7 పదార్థాలు చెప్పారు. ఆ 7 పదార్థాల్లోనూ అగ్నికి సంబంధం ఉండి అక్కడ నివసించి రావడంలో, అలాగే పార్థివ సంభారాలు 7 చెప్పారు. వాటిల్లో కూడా అగ్ని దూరాట. ఆ దూరినప్పుడు ఇతని తేజస్సు అక్కడ ఏముంటుందో అది కూడా ఇక్కడికి రావడం కోసమని చెప్పి ఈ 14 పదార్థాలు అక్కడ పెట్టి అప్పుడు అగ్నిని దాంట్లో ప్రవేశపెట్టండి, పెడితే పరిపూర్ణత వస్తుంది అగ్నికి అని చెప్పారు. ఇప్పుడు ఇది నమ్మాలా అక్కర్లేదా? నమ్మాలి. ఆ ప్రకరణంలోనే ఈ కథ కూడా చెప్పారు. ఆ అశనిరభవతో అది అశనిగా మారింది ఆ హృదయం అని చెప్పి. కనుక
సూక్ష్మంగా వేదంలో ఉన్న అంశాలని వివరణం చేసే శాస్త్రముల ద్వారా మనం తెలుసుకుంటే అన్నీ వేదములలో ఉన్నాయి, లేని